కావేరి బాలరాజు విషయంలో చిన్ని చేసింది మామూలు విషయం కాదు. కన్న తల్లిదండ్రులకు దగ్గరుండి పెళ్లి చేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలనుకుంది. తన తల్లి ఇంకెప్పుడు ఎవరితోనూ ఒక మాట అనిపించుకోకూడదు, అవమానం పాలు అవ్వకూడదు, బాధపడకూడదు అన్న ఒక ఉద్దేశంతోనే చిన్ని ఆలోచించి ఇదంతా చేయడం జరుగుతుంది. అయితే కావేరి కూడా పెళ్ళికి ఒప్పుకుంటుంది. బాలరాజు కూడా కావేరి మెడలో తాళి కట్టేస్తాడు. ఆ తాళిని చూసుకుంటూ కావేరి తన కళ్ళల్లోంచి తనకు తెలియకుండానే నీళ్ళైతే ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. బాలరాజు ఆ కళ్ళనీళ్ళు తుడిచి, "ఇంక నేనెప్పుడు బాధ పెట్టను కావేరి. మిమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటాను. నన్ను నమ్ము" అనైతే ఒక భరోసా ఇస్తాడనమాట తనని దగ్గరికి తీసుకొని. ఇక కావేరి కూడా బాలరాజు పూర్తిగా మారిపోయాడన్న విషయం అయితే తనకు అర్థమైంది. ఇక తర్వాత పెళ్ళైన తర్వాత కొన్ని ఆటలంటూ ఉంటాయి కదా! బిందెలో ఉంగరాలు వేసి తీయించడాలు, తర్వాత ఆటలు అట్లుంటాయి గదా! అవి కూడా ఎంత హ్యాపీగా ఉంటుందంటే కావేరి తన ఫేస్ చూస్తేనే, తన నవ్వు చూస్తేనే తెలుస్తుందనమాట. అలా అనిపిస్తూ ఉంటుంది. అయితే చిన్ని అదంతా చూసి ఎవరికి దక్కుతుంది ఈ అదృష్టం? అమ్మానాన్నల పెళ్ళి కళ్ళారా చూసే అదృష్టం ఎవరికైనా దక్కుతుందా? ఆ దేవుడు నాకిచ్చాడని చెప్పని కావేరిని, బాలరాజుని దగ్గరికి తీసుకుంటే ఆళ్ళిద్దరూ చిన్నికి ఇద్దరు కలిసి ముద్దు పెడతారు. మా కూతురు మా కోసం ఇంత చేస్తుంది అన్నట్టుగా. అయితే ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత బాలరాజు నాకిప్పటికి కూడా నమ్మకం కలగడం లేదు కావేరి. నువ్వు నా నా జీవితంలోకి మరలా భార్యగా అడుగు పెట్టావు అంటేనే చాలా సంతోషంగా ఉంది. చాలా థాంక్స్ కావేరి. మనిషి మీద నమ్మకం పోతే మరలా కలగడం చాలా కష్టం. అటువంటిది నన్ను నమ్మావు. ఈ చెయ్యిని ఎప్పటికీ వదిలిపెట్టను. మీకసలు కష్టం అనేది రాకుండా చూసుకుంటాను అని ఒక మాటైతే ఇవ్వడం జరుగుతుందనమాట.